యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మహిమార్థంగా వాడబడేటప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ని నేను మొదలు పెట్టాలని ఆశపడుతున్నానండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలియజేయాలని, ఆయన సువార్తను అనేకులకు తెలియజేయాలని, ఆయన గొప్ప కార్యాలను అనేకులు రుచి చూడాలని, యేసుక్రీస్తు నామంలో ఆయన రక్తంలో కడగబడి ఆయన ప్రభు బలలో చేయి వేస్తూ ఆయన రాకడకు సిద్ధంగా ఉండాలని, ఏ వ్యక్తి నశించుట దేవుడికి ఇష్టం లేదు కనుక ఈ సువార్తను అనేకులకు తెలియజేయడం కొరకు నేను ఒక యూట్యూబ్ ఛానల్ని మొదలు పెట్టాలని ఆశపడుతున్నాను. అయితే ఈ కార్యక్రమం నాకు నేనుగా అనుకొని మొదలుపెట్టింది అయితే కాదు. బైబిల్ చదువుతూ ఉండగా నాకు ఒక గొప్ప వాక్యం నన్ను ఆవరించింది. ఆ గొప్ప వాక్యం ఏమిటో ఇప్పుడు చదువుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనముగా, మరియు యెహోవా భూమి మీదున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జరుగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ గొప్ప వాక్యాన్ని నాకు దేవుడు బయలుపరిచాడు. అయితే నేను ఈ వాక్యానుసారంగా నాకు వచ్చిన ఈ ఆలోచనను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ సువార్తను అనేకులకు తెలియజేయాలని అనుకున్నాను. అయితే నా ఆలోచనలు నిమిత్త మాత్రమే. ఆయన హస్తము మనకు తోడుంటే, ఆయన మనల్ని ఏర్పరచుకుంటే అనేకులకు మనం ఒక మాదిరిగా ఆయన మనల్ని నియమిస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బైబిల్లో, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే స్వకీయ, తనకు స్వకీయ జరుగునట్టు. స్వకీయ అనేది ఒక క్రియ. స్వకీయ అంటే శుభ సూచన లేదా శుభవార్త. మనం శుభలేఖల మీద రాసుకున్నటువంటి శుభలేఖ అనేది ఇక్కడ స్వకీయ. క్రియ అనేది క్రియ కింద మనం దాన్ని అర్థం చేసుకోవాలి. స్వకీయ జరుగునట్లు నిన్ను ఏర్పరచుకునేది. అనేక జనములు ఉండగా, అనేక జనములు ఉన్నా కూడా ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు అనే వాగ్దానాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే ఆయనకు ప్రతిష్ఠితముగా మనల్ని, అంటే అనేక జనములలోంచి మనల్ని ప్రతిష్ఠితంగా ఆయన కింద మనం వాడబడుటకు, ఆయన సువార్తను మనం అనేకులకు తెలియజేయటకు ఆయన ఏర్పరచుకున్నారు. అయితే ఆయన ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మనం సంతోషపడాలి. ఎందరికో లేనటువంటి గొప్ప అవకాశాన్ని మనకు ఆయన దయచేస్తున్నాడు. అనేకులకు ఈ సువార్తను మనం తెలియజేయడం కొరకు నేను అప్పుడు నిర్ణయించుకున్నాను. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మాకు అనేక మంది దైవ సేవకులు, ఎంతో మంది దేవుని సేవ కొరకు ప్రయాసపడుతున్నారు. అయితే అందులో నేను కూడా పాలు పంచుకోవాలని నా జ్ఞానాన్ని మట్టుకైతే నేను ఉపయోగించిన కానీ యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు త్రియేకముగా మనల్ని నడిపిస్తున్నారు. అయితే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచిన వాక్యాన్ని మనం తెలుసుకొని పరిశుద్ధాత్మతో మనం అనేకులకు ఆ బోధను పంచాలి. అయితే మన సొంత ఆలోచనలు ఇక్కడ పనిచేయ, ఆయన స్వహస్తాలతో మనం పెట్టి ముందుకు నడిపిస్తేనే ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయి. అయితే ఇంకొక మాట చదువుకొని తదుపరి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశ కాండం, అదే ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదువుకున్నాం. కాబట్టి మీరు పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను నీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు
వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ గొప్ప మాటను మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఆయన మనల్ని ఏర్పరచుకుంటే ఆయన గొప్ప మనకి ఎన్నో దీవెనలు ఇస్తానని చెప్తున్నాడు. ఆయనకు మనం ఎంతో నిబంధనగా ప్రతిష్ఠితముగా ఆయనకు మనము సేవకులుగా ఉంటే ఆయన ఏమంటున్నాడంటే పూర్ణ హృదయంతో అంటే ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి ఎదుటి వారి మీద అసూయ లేకుండా పూర్ణ హృదయంతో మనం ఆయన సేవిస్తే ఆయన ఏమంటున్నాడంటే, మీ దేశంలో తొలకరి వాన అంటే మనకి తొలకరి వాన అంటే మనం తెలుసు, పొలాలు చేసేవాళ్ళందరూ ఆ వర్షాల కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. భూములు బీటలు వెళ్ళిపోయి ఎండిపోయి చుక్క వర్షం లేక చుక్క వాన లేక అనేకులు ఆ వర్షం కోసం ఎదురు చూస్తారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆ వర్షాలను మనకు దయచేస్తానంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున, ఏ కాలమున వర్షం కావాలో, ఏ కాలమున మనకి ధాన్యము మన ఇంటికి రావాలో ఆయన మనకి సమకూరుస్తానంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందు. మనకు తగినంత, మనకు ఎంత అవసరమో అంత దేవుడు మనకు దయచేస్తాను. ఇది ఎప్పుడు దయచేస్తానంటాడంటే ఆయనకు మనం ప్రతిష్ఠితముగా ఉన్నప్పుడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, మనం పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించినప్పుడు ఆయన ఇవన్నీ మనకు దయచేస్తానని చెప్తున్నారు. ఈ గొప్ప వాక్యాన్ని దేవుడు దీవించినాడు. అయితే ఆయన మనకి ఇటువంటి గొప్ప గొప్ప మాటలను ఎన్నో దాచి ఉంచాడు ఈ బైబిల్. మనము బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అయితే ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ గొప్ప గొప్ప జీవవాక్యాన్ని, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. అతి కృపా ధన్యత మనందరికీ ఉండునుగాక. ఆమేన్. అయితే చిన్న ప్రార్థన చేసుకొని నేను మొదలుపెట్టేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క లోగోని చిన్న వీడియో రూపంలో మీకు అందజేస్తాను. ప్రార్థన చేసుకున్నాము. అందరు కళ్ళు మూసుకున్నట్టు. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తండ్రి యేసయ్య ప్రభువా. ఈరోజు నేను ఈ మే నెల 1వ తారీఖున ఈ ఏర్పాటు చేసేటువంటి యేసుక్రీస్తు రాజు మినిస్ట్రీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరిస్తారని, మీ ఆత్మచేత నన్ను నడిపించి ఎన్నో సువార్తల కూడికలు చెప్పబడేటువంటి వాక్యాలను, అలాగే బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నాకు దయచేసి అనేకులకు బోధనకరముగా, మేలుకరముగా ఈ యూట్యూబ్ ఛానల్ మీరు మీ స్వహస్తాలతో నడిపిస్తారని, నేను చేసే ప్రతి కార్యక్రమంలో మీరు నాకు తోడుంటారని నేను నమ్ముతున్నాను తండ్రి. ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం నశించు వారిని వెతికి రక్షించగలరు. ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క పేరులో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు రాజుగా రాబోతున్నాడు. ఇప్పటి వరకు కరుణామయుడిగాను దయామయుడిగాను మన ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన గొప్ప రాజుగా న్యాయమును తీర్చుటకు, ఆయన తీర్పు తీర్చుటకు రాబోతున్నాడు. అందుకని యూట్యూబ్ ఛానల్ యొక్క సారాంశం ఏంటంటే, పేరేమిటంటే యేసుక్రీస్తు రాజు మినిస్ట్రీస్. ఆయన న్యాయంలోకి మనం విధేయులుగా ఉంది, ఆయన తీర్పులో మనం భాగస్వామ్యమై దేవునికి మహిమార్థకరముగా ఆయనతో పాటు పరలోకంలో ఉండాలని కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతిగా అడిగి వేడుకొని పొందిన నామ తండ్రి. ఆమేన్.